పంచాయత్ సెక్రటరీ, విలేజ్లో అయితే అడ్మిన్ సెక్రటరీ, టౌన్లో వార్డ్ లెవెల్లో ఉంటారు. వార్డ్ లెవెల్లో ఈఆర్ఓ ఉంటారు. విలేజ్ అలాగే లోకల్ హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ మెంబర్గా ఉంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో సమైక్య సభ్యులు ఒకరు మెంబర్గా ఉంటారు. పంచాయతీ ఉమెన్ మెంబర్ అంటే పంచాయతీ అయితే మెంబర్, వార్డు మెంబర్ అంటే వార్డు మెంబర్ అంటారు. ఏఎన్ఎంస్ కానీ వార్డు సచివాలయంలో ఉంటారు, వాళ్ళు కూడా మెంబర్గా ఉంటారు. ఎన్జిఓ ఆ ఏరియాలో ఉన్నటువంటి చైల్డ్ రైట్స్ పైన పిల్లలపైన పోరాడే ఒక ఎన్జిఓ ఎవరైతే వాళ్ళని కూడా మెంబర్గా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యూత్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఉమెన్ అక్కడ చదువుకొని కొద్దిగా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఒక మెంబర్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంగన్వాడీ వర్కర్ మొత్తం 11 మంది సభ్యులు. ఈ 11 మంది సభ్యులు ఆ వార్డు లెవెల్లో ఏం జరిగినా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇటువంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే 11 మందిని దోచుకుంటే అక్కడేం కాదు, పెద్ద సమస్య కాదు. పిల్లలు స్కూల్కి పోతున్నా, ప్రతి ఇంటికి మనం సర్వేలు పోతున్నాం, రకరకాల సర్వేలు చేసినాం. వార్డు లెవెల్లో ప్రతి ఇంటికి డేటా మన దగ్గర ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఎంతమంది ఉంటారో ఒకసారి ఐడెంటిఫై చేయాలి. పలమనేరు మున్సిపాలిటీలో కమిషనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో కిషోరి వికాస పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ప్రస్తావన తీసుకొస్తూ బాల్య వివాహాల వల్ల జరిగే కష్టాలు నష్టాలను వివరిస్తూ బాల్య వివాహాలను అరికట్టే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.